Praise the Lord. Our dear fellow musicians, I greet you in the precious name of our Lord Jesus Christ. So I am Dr. John Wesley Siskant, a musician, pastor, and I also work as a professor. నోవా గారి గురించిన వీడియోని చూసి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఒక దైవజనుడిని అంత అగౌరవంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ వెరీ డిస్హార్టనింగ్ to see fellow musicians disrespecting a man who dedicated his life for God's service. మనం ఆ యొక్క మెసేజ్ మనం చూస్తే ఆయన తన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఆ యొక్క మెసేజ్లో ప్రస్తావించడం మనం చూస్తున్నాం. కానీ దాన్ని ప్రతి ఒక్కరు పర్సనల్గా తీసుకొని మరి ప్రతి ఒక్కరూ ఇష్టానుసారంగా మాట్లాడటం, ఒకరిని చూసి ఒకళ్ళు యాక్చువల్గా క్రిస్టియన్ మ్యూజిషియన్స్ అందరూ కూడా దే ఆల్ ఫ్రమ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. 70% లేదా 75% పాస్టర్స్ చిల్డ్రనే ఉంటారు మ్యూజిషియన్స్ అందరూ కూడా. సో యాజ్ ఏ మ్యూజిషియన్, సో ఐ నో వాట్ ఆ మ్యూజిషియన్స్ లైఫ్ ఈజ్. కానీ బాధ ఉంటే దాన్ని చెప్పే విధానం ఉంటుంది మనకి. కానీ ఒక దైవజుడిని అర్థంగా విచక్షణ లేకుండా, ఐ మీన్ లూజింగ్ సెన్స్, ఇష్టానుసారంగా చిన్న లేదు పెద్దలు కాదు అందరూ కూడా, ఈవెన్ ద మోస్ట్ సీనియర్స్ వాళ్ళు కూడా మరి ఒక దైవజనుడిని ఇలా బూతులు తిట్టడం కరెక్ట్ కాదు కదా. ఆయన డాక్టర్ ప్రొఫెషన్లో కొనసాగుతూ దేని పరిచయం చేస్తాడంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అట్ ద సేమ్ టైమ్ నౌ మినిస్ట్రీ హ్యాస్ బికమ్ వెరీ కమర్షియలైజ్డ్. ఎంతో ప్రతి ఒక్కరి యొక్క డిమాండ్స్ని ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తే అందరికీ ఇవ్వాలంటే కూడా చాలా కష్టమేది. సో ద ఎసెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఈజ్ సర్వీస్, సెల్ఫ్లెస్నెస్, హ్యూమిలిటీ. ఇది మన అందరికీ తెలిసిందే. దేవునికి పరిచర్యలో మన అందరం కూడా వీఆర్ బాడీ అవయవాలై ఉన్నాం. మనం అందరం కలిస్తేనే దేవునికి గొప్ప మహిమ ఉంటుంది. అయితే ఇబ్బంది అనిపించినప్పుడు మనం పర్సనల్గా చెప్పే విధానం ఉంటుంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన ఎంతో టైం పెట్టి దీనికి పరిచయం ప్రతిరోజు వాక్యం అందిస్తూ ఆయన బిల్డ్ చేసుకునే ఇక నేమ్ని ఒక్కసారి అలా మనం షాటర్ చేస్తే లేదా అగౌరవపరిస్తే ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించండి. ఆ మెసేజ్లో ఏ వ్యక్తిని ఉద్దేశించి చెప్పింది కాదు. ఇన్ జనరల్ వీ షుడ్ నాట్ డిమాండ్. ఆ యొక్క విషయాన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇన్ లవ్. అది వాస్తవే కదా. సో డబ్బుతో చేసేది కాదు మినిస్ట్రీ. ఈ విషయాల్లో మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. మోర్ ఓవర్ వెరీ గుడ్, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఎవరి మ్యూజిషియన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్, బాగుంది చెప్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కానీ మనం వ్యతిరేకించాల్సినవి చాలా ఉన్నాయి, మర్చిపోమాకండి. చాలా మంది దీనికి వాక్యం తెలియకుండా వాక్యాలు బోధించే వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని దూషించే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధుడైన ప్రభువుని అవమానపరిచే మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళ గురించి ఎందుకు ఈ విధంగా ముందుకు రాలేకపోతున్నారు? ఒక పాస్టర్ అంటున్నాను, కానీ ప్రభువునే దూషించే వాళ్ళు ఉంటుంటే వాళ్ళు ఎందుకు ఎవరు మాట్లాడలేకపోతున్నాం? ఒక దొంగోడిని, ఒక దుష్టుడిని, ఒక వ్యభిచారిని అలా చేయొద్దు అంటే వాళ్ళందరూ కలిసేసి మమ్మల్ని అంటున్నామని చెప్పి వచ్చినట్టు ఉంది. సో లెట్స్ అండర్స్టాండ్ ద ట్రూత్. మరి దేవుని యొక్క మహిమార్థమై దేవుని యొక్క ప్రేమను ఎరిగిన మనము మరి ఇలాంటి విషయాల్లో మనం దూరంగా ఉండాలి. ప్రభు నామానికి మనం అగౌరవం తాకోకుండా ఉండాలి. వాస్తవానికి డాక్టర్ నోవా గారు హిజ్ మ్యూజిక్ లవర్. మనం చూస్తాం, ఆయన చేసిన సాంగ్స్ ఉన్నాయి యూట్యూబ్లో. ఆ ఒక్కొక్క సాంగ్కి ఆయన ఎంత ఖర్చు పెట్టి ఉంటాడో ప్రతి మ్యూజిషియన్ తెలుసు. ప్రొఫెషనల్ సింగర్స్తో పాడించాడు. ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అందరూ డిమాండ్ చేసేవాళ్ళే, ఎవరు తక్కువ వచ్చేవాళ్ళు లేరు. సో దట్ ఈస్ అ ప్రొఫెషన్, ఆల్ ఈజ్ ఫైన్. సో కానీ అందరూ కలిసి అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం యాజ్ ఎ మ్యూజిషియన్, రైట్? సో ఐ నో వాట్ ఎ లైఫ్ ఆఫ్ ఎ మ్యూజిషియన్ ఈస్. ఒక్క నెలకు 2-3 ప్రోగ్రామ్స్తో అతనే బతుకుతాడా, ఫ్యామిలీతో బతికేస్తాడా అనేది ఓకే, దట్స్ అండర్స్టూడ్. అది డిఫరెంట్ స్టోరీ అది. కానీ ఎక్కడ దీనికి పరిచర్య వచ్చే విషయంలో మాత్రం మనం
సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఫైట్ చేయాల్సిన వాడి వరకు మనం ఫైట్ చేద్దాం. ఎక్కడ నోరు తెరవాలో వాడి వరకు నోరు తెరవాల్సి ఉన్నాం. అంతేగాని హూ ఆర్ వి టు జడ్జ్? లెట్స్ నాట్ బి జడ్జ్మెంటల్. తీర్పు తీర్చే వారికి మనం ఉండకూడదని చెప్పి ప్రభు చెప్పారు కదా. సో లెట్స్ నాట్ బి జడ్జ్మెంటల్. సో వాస్తవానికి చెప్పాలంటే మనమే చెప్పాలి, ఆయనకి సారీ చెప్పాలి. ఎందుకంటే అన్ని బూతులు అనాల్సిన నెసెసిటీ లేదండి. అవునంటారా కాదంటారా? సో ఎనీహౌ దిస్ ఈస్ మై ఒపీనియన్. సో ఇట్స్ వెరీ సాడ్ టు సీ సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ being trolled, humiliated. సో సాడనింగ్. అండ్ మన క్రిస్టియన్ మ్యూజిషియన్స్ అలా చేసేవాళ్ళు కాదు. ఇది సమ్వేర్ ఇస్ గోయింగ్ రాంగ్ సమ్వేర్. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియకుండా కొంతమంది ఉంటారు కమర్షియల్గా చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కిస్తున్నారు, ఇది మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు, అంత తప్ప ఏం లేదు అక్కడ. కాబట్టి లెట్స్ బీ అవే ఫ్రమ్ ఆల్ దిస్. వీ నీడ్ టు అపాలజైజ్ హిమ్. సో లెట్స్ కీప్ దిస్, లెట్స్ క్లోజ్ దిస్. ఎక్కడితో ఆపేయడం చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.